రోజు చేసుకునే క్యాబేజీ కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్‌గా చేసుకుందాం. క్యాబేజీతో వండే కూరలలో ఇది కొంచెం హెల్తీ అండ్ ప్రోటీన్ రిచ్ డిష్. అన్నం, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్‌గా సూట్ అయిపోతుంది. పప్పు ఏ టైంలో నానబెట్టాలి, క్యాబేజీని ఏ విధంగా ఉడికించాలి అండ్ టమాటోస్ ఎప్పుడు వేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది అన్నం, రోటీ, పుల్కా, జొన్న రొట్టెలకు కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రండి వంటగదిలోకి. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు our ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. సో నేను ముందుగానే క్యాబేజీని కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాను. అండ్ తాలింపు కోసము పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు అన్ని వేసుకున్నాను. అండ్ పప్పు మాత్రము నేను రాత్రి నానబెట్టుకున్నాను. సో ఇదంతా ప్రాసెస్ కూడా మనం మట్టి కడాయిలో చేసుకోబోతున్నాం. మట్టి కడాయి చాలా మంచిది. అందులో ఉండే ఆహారము అది చాలా రుచిగా ఉంటుంది. అండ్ ఆ ఆహారం తినడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. పూర్వం మన పూర్వీకులు ఆ మట్టి కడాయిలోనే వండేవాళ్ళు. సో నేను తాలింపు కోసము మనకి ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో అంత ఆయిల్ వేసాను. అండ్ మనకు మట్టి కడాయి హీట్ ఎక్కక ముందే మనం పప్పు దినుసులు అన్నవి వేసుకోవాలి. సో నేను ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చిని ఎప్పుడు కూడా ఆయిల్ లో ఫ్రై చేసామనుకోండి, ఆ ఫ్లేవర్ అన్నది ఆయిల్ కి వచ్చేస్తుంది. అండ్ కర్రీ కారం ఏమి ఉండదు. అండ్ వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది కొంచెం ఫ్రై అవ్వాలి. అవి త్వరగా ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేసుకున్నాను. మనం కూర వండేటప్పుడు ఏ ఐటమ్స్ వేస్తున్నాము అన్నది కాదు, వేసే ఐటమ్స్ అవి ఏ టైంలో వేస్తున్నాము, ఎలా కుక్ చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. సో నేను ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అండ్ వెంటనే ఒక్కొక్క ఐటమ్ అన్నది మనం మట్టి పాత్రలో వేసేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పుదీనా వేసుకుంటాను. పుదీనా మన రెగ్యులర్ డైట్ లో ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. అండ్ ఇంకొకటి ఆకలిని పెంచుతుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు గురించి మీకు తెలిసిందే. సో ఇవన్నీ కూడా నేను మట్టి కడాయిలో వేసి తాలింపు కొద్దిసేపు కుక్ అవ్వడానికి నేను అలా పెట్టాను. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పైన ప్లేట్ మీద వాటర్ పెట్టేస్తాను. సో ఇక్కడ చూడండి, మనకు ఒక్కొక్క డ్రాప్ అన్నది ఆ తాలింపులో పడుతుంది. సో మీరు అనుకోవచ్చు అన్ని ఒకటేసారి వేసాము, కర్రీ ఏం టేస్ట్ ఉంటుంది అని. అన్ని ఒకటేసారి వేసాను, కానీ అవన్నీ కుక్ అవ్వడానికి నేను టైం ఇచ్చాను. చూడండి అది ఎంత బాగా కుక్ అవుతుంది అన్నది. మనకి తాలింపు ఎప్పుడైనా సరే ప్రాపర్ గా కుక్ అయినప్పుడే మనకి కర్రీ అన్నది టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఆనియన్స్ మొత్తం కూడా మెత్తగా అయిపోయినాయి. పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ చక్కగా అది వేగిపోతుంది. మన వీడియోని చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి చాలా థ్యాంక్స్. ప్లీజ్ అండి, ఎంతో ఇష్టంగా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ బటన్ చేయండి. మన ఛానల్ గ్రోత్ కూడా అవ్వాలి కదా. అండ్ ఇప్పుడు తాలింపు చక్కగా ఉడికిపోయింది కదా. సో ఈ టైంలో ఏంటి అంటే నేను పసుపు వేసాను. మనం కర్రీలో పసుపు వేసాం కదా, నేను కొన్ని పచ్చిమిర్చిలు వేసాను. సో ఇప్పుడు ఏంటి అంటే మనం మిర్చి పౌడర్ కూడా వేస్తాము. మనం పూర్తిగా మిర్చి తోటి చేయట్లేదు, మనం మిర్చి పౌడర్ కూడా టేస్ట్ కి వేసాం. కాకపోతే మనం మిర్చి కూడా వేసాం కాబట్టి మిర్చి పౌడర్ అన్నది కొంచెం తక్కువనే వేసుకోవాలి. మీరు మన వీడియోస్ ని చూస్తున్నారు కదా, ప్లీజ్ అండి చివరి వరకు మన వీడియోస్ ని చూడండి. అండ్ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి మన ఛానల్ ని కూడా గ్రో అప్ చేయండి. అండ్ నేను నైట్ అంతా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, ఆ శనగపప్పుని నేను చక్కగా కడిగేసి మనం తాలింపులో వేసాము. శనగపప్పుని అలా పచ్చిది వేయడం కంటే కూడా నైట్ అంతా నానబెట్టి, ఆ నానబెట్టిన తర్వాత ఇలా ఆయిల్ లో ఒక 2 నుంచి 5 మినిట్స్ వరకు దాన్ని ఫ్రై చేస్తే అప్పుడు పప్పు అన్నది కొంచెం క్రిస్పీగా అవుతుంది. అండ్ తినేటప్పుడు కూడా మనకి ఇష్టంగా ఉంటుంది. మనం కర్రీస్ చేసుకునేటప్పుడు సింగిల్ కర్రీ చేసుకోవడం కంటే కూడా ఇలా కాంబినేషన్ ఆఫ్ కర్రీస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఒకటేసారి మన బాడీకి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కాంబినేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇప్పుడు మనం క్యాబేజీ అనుకో, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కు మంచిది. కానీ ప్లెయిన్ క్యాబేజీ ఎంతమంది తింటారు, ఇష్టంగా తింటారు? మా ఇంట్లో అయితే ప్లెయిన్ క్యాబేజీ అస్సలు తినరండి. ఇలా పప్పు వేసి, శనగపప్పు వేసి, టమాటా వేసి, అండ్ అది కూడా చపాతీలకు మాత్రమే తింటారు. కొన్ని కర్రీస్ మనము అన్నంలోకి తినడానికి ఇష్టంగా ఉంటుంది. అండ్ కొన్ని కర్రీస్ లైక్ చపాతీస్ కానీ జొన్న రొట్టెలకు కానీ బాగుంటుంది. సో ఇక్కడ నేను క్యాబేజీని కూడా ముందే కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా కూడా మనము పప్పు అనంతా తాలింపు అంతా కూడా ప్రాపర్ గా కుక్ అయిపోయింది కదండి. సో ఆ టైంలోనే మనం ఈ క్యాబేజీని కూడా చక్కగా అందులో వేయాలి. మనకి క్యాబేజీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఏంటి అంటే జీర్ణక్రియకి బాగుంటుంది. అండ్ మనము తినేటప్పుడు మనం తినే ఫుడ్ కూడా ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మన పొట్ట కూడా హెవీగా తిన్నాము అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఈ క్యాబేజీ అన్నది చపాతీలకి కానీ పుల్కాలకి కానీ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. టమాటోలో ఉండే లైకోఫిన్ హెల్త్ కు చాలా మంచి. టమాటోస్ లో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ నూనెతో హెల్తీగా వండుకుంటే ఇది చాలా బెస్ట్ డిలీషియస్ డిష్ అవుతుంది. అండ్ మనం మట్టి పాత్రల్లో వండుతున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్, కర్రీలో ఉండే పోషకాలు ఏవి కూడా ఖరాబ్ కాకుండా మనకి మట్టి పాత్ర అన్నది స్టెబిలిటీ చేస్తుంది. అండ్ ఇలా నేను ప్లేట్ మీద వాటర్ పెడుతున్నాను కాబట్టి మనకు ఆ ఆవిరితోటే క్యాబేజీ అనేది కుక్ అవుతుంది. ఎందుకంటే క్యాబేజీ
అనేది కొంచెం హార్డ్ సబ్స్టెన్స్. వేరే వెజిటబుల్స్ లైక్ బీరకాయ, సొరకాయ వాటితో పోల్చుకుంటే అందులో వాటర్ క్వాంటిటీ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది కాబట్టి అవి తొందరగా మగ్గిపోతాయి. కానీ ఇక్కడ క్యాబేజీ అనేది కొంచెం హార్డ్ సబ్స్టెన్స్. సో, దీనికి ఖచ్చితంగా వాటర్ అన్నది పోయాలి. కానీ మనం డైరెక్ట్‌గా వాటర్ పోసి వండామనుకోండి కర్రీ అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇలా మనము పైన ప్లేట్ పెట్టి వాటర్ పెట్టామనుకోండి ఒక్కొక్క ఆవిరి చుక్క అన్నది కర్రీలోకి వచ్చేస్తుంది. అండ్ ఈ టమాటోస్ చూడండి ఇవి మన చెట్టు టమాటోసే అండి. లాస్ట్ టైం చెప్పాను కదా నేను టమాటోస్ కట్ చేశానని. సో, ఇప్పుడు అవే టమాటోస్ కట్ చేసి మనం కర్రీలో వేయడం జరుగుతుంది. చూడండి క్యాబేజీ అనేది చాలా టైంలోనే కుక్ అయిపోయింది. ఎందుకంటే మనము స్లో మంట మీద పెట్టాము అండ్ మట్టి పాత్ర కాబట్టి ఇన్‌బిల్ట్ అది హీట్ ఎక్కింది అనంటే అది ఇంకా హీట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా! సో, మనకి ఎప్పుడే కానీ వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత దాన్ని ఆయిల్‌లో మినిమమ్ ఒక 10% నుంచి 20-30% అది కుక్ అయ్యే వరకు మనం దాన్ని ఆయిల్‌లోనే కుక్ చేయాలి. ఆ తర్వాత లోనే మనము టమాటోస్ కానీ లేకపోతే వాటర్ కానీ కలపాలి. అప్పుడే మనకి కర్రీ పచ్చి వాసన కాకుండా అండ్ ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు ఆ టేస్ట్ అన్నది ఉంటుంది. సో, ఇక్కడ మనకి క్యాబేజీ అన్నది ప్రాపర్‌గా కుక్ అయిపోయింది. సో, ఈ టైంలో నేను టమాటోస్ వేశాను. అండ్ ఇప్పుడు ఈ టమాటోస్ ఉన్న పులుపుతనము అండ్ ఆ పప్పు ఆల్రెడీ శనగపప్పును నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను. ఓవర్ నైట్ ఇన్ ద సెన్స్ లైక్ 6 అవర్స్. మీరు కావాలి అనుకుంటే ఒక 30 నుంచి 1 అవర్ వరకు మీరు నానబెట్టినా కూడా మనకి శనగపప్పు అన్నది నానిపోతుంది. క్యాబేజీని ఎక్కువగా ఉడికించకుండా మీడియం ఫ్లేమ్ లేదా స్లో కుక్ చేస్తే అది క్రిస్పీగా చాలా బాగుంటుంది. మరీ ఓవర్ కుక్ చేసినా కూడా మెత్తపడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద స్లో కుక్ చేస్తే మాత్రం త్వరగా కుక్ అవుతుంది. టమాటోస్ వేసిన తర్వాత వెంటనే మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఆ టమాటోస్ కూడా పూర్తిగా మగ్గేదాకా అన్నది కర్రీని పూర్తిగా ఉడకనించాలి. చూడండి మనకు వేసిన టమాటోస్ అన్నవి అస్సలు కనబడలేదు. అఫ్‌కోర్స్ ఇది ఆర్గానిక్ టమాటోస్ మన ఇంట్లో పెంచుకున్న టమాటోస్ కాబట్టి ఇలా నేను వేసానో లేదో అలా కంప్లీట్‌గా కుక్ అయిపోయింది. అదే మార్కెట్‌లో ఉన్న టమాటోస్ అనుకోండి మినిమమ్ 5-10 మినిట్స్ పడుతుంది. బట్ ఇక్కడ నాకు 3 మినిట్స్‌లో మీరు చూడండి అసలు టమాటోస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అండ్ పైనుంచి వాటర్ మొత్తం మనకు బయటకొచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేశాను. సో, ఇలా గరం మసాలా వేసిన తర్వాత కూడా వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఒక 3-5 మినిట్స్ వరకు దాన్ని ప్రాపర్‌గా కుక్ అయ్యే విధంగా చేస్తే అప్పుడు ఆ మసాలా అన్నది కూడా మొత్తం కర్రీకి పట్టేస్తుంది. నా వీడియోస్ చూస్తున్న మన వ్యూవర్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి చాలా చాలా థాంక్స్ అండి. ప్లీజ్ అండి మన వీడియోస్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్‌కి ఒక్క లైక్, ఒక్క షేర్ అండ్ ఒక్క కామెంట్ లైక్ నైస్, గుడ్, ఓకే అన్నది పెట్టండి. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటేనే కదండీ మన ఛానల్ గ్రోత్ అన్నది పెరుగుతుంది. అండ్ మన ఛానల్ గ్రోత్ పెరిగితేనే కదా మన వీడియోస్‌ని కూడా వ్యూవర్స్ అందరూ చూస్తారు. అండ్ మీరందరూ ఫుల్‌గా వీడియో చూస్తేనే కదా యూట్యూబ్ అనేది మన వీడియోని మరొకరికి ప్రమోట్ చేస్తుంది. అండ్ మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క పాజిటివ్ కామెంట్ వల్లనే కదండీ మన వీడియోస్‌కి కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అండ్ మీకు చెప్పాను కదండీ క్యాబేజీ చపాతీస్ ది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది. సో దట్ నేను చపాతీస్ కూడా చేశాను. సో, ఇది పిల్లలకి లంచ్ బాక్స్‌కి కానీ మనం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు కానీ ఈజీగా అంటే ఈజీగా అవుతుంది. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కిందకి కూడా అవుతుంది. క్యాబేజీ కూర అయిపోయింది. వేడివేడి చపాతీస్ అయిపోయింది. సో, ఇది అన్నంలో కానీ, చపాతీలకు కానీ, పుల్కాలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. ప్లీజ్ అండి మన వీడియోస్‌కి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి ఛానల్ గ్రోత్‌కి హెల్ప్ అవ్వండి. ప్లీజ్ అండి. అలా వెళ్తూ వెళ్తూ ఇప్పుడు చూస్తున్న వీడియోకి ఒక్క లైక్ అండ్ మన ఛానల్‌కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు ప్లీజ్.